హలో, ఇదిగోండి. ఇవాళ మా ఇంట్లో రెసిపీ చిక్కుడుకాయ టమాటా ఎగురు. చిక్కుడుకాయలు బాగా అన్నీ చక్కగా ముక్కలు కోసేసుకొని కడిగి ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఉడకబెడితే మనం తర్వాత ఎగురేసేటప్పుడు కొంచెం బాగా మెత్తగా ఉండిద్ది, బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చి వేస్తే కూర అంత టేస్ట్ ఉండదు, పచ్చి పచ్చిగా ఉండిద్ది. కాస్త ఉడకబెట్టేసేసి నీళ్ళు వేసి ఉడకబెడితే అప్పుడు టేస్ట్. టమాటాలు వేసి వేసేసుకున్నాం అనుకోండి, టమాటాలను ఈ ముక్కలు బాగుండిద్ది. ఈ చిన్న ముక్కలు వేసినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా అన్నీ కట్ చేసేసుకొని చక్కగా ఇందులో వేసేసుకుని అన్నీ కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే కొద్దిగా ఆ నీళ్ళు కొంచెం ఇంకేదాకా ఉడకబెట్టాలన్నమాట. అది దాన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని కూర చేసేటప్పుడు చూడండి, చిక్కుడుకాయ ఎగురు చేస్తున్నాను. కొంచెం నూనె పోసుకోవాలి, కొద్దిగా నూనె ఎక్కువగానే ఉండిద్ది, పట్టిద్దండి దీనికి. చూడండి, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, అన్నీ వేసి కొద్దిగా వేసుకొని బాగా కావాలి. ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, టమాటాలు కూడా వేస్తాం. సన్న ముక్కలు పెట్టుకుంటే బాగా తొందరగా మగ్గుతాయి అన్నమాట. మగ్గితే బాగుంటుంది. దీనికి మనం కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి, ఎందుకంటే ఒకసారి దీనిలో కరగదన్నమాట, కళ్ళెక్కి. అందుకని సాల్ట్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. బాగా ఉడుకుతుంది. ఉడికినాక ఇవ్వండి, ఉడకబెట్టుకున్నాను చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. అది దీనిలో వేసుకోవాలి. ఇదిగోండి, అల్లం చిన్నపాయ కొద్దిగా చాలు, ఏంటంటే కొద్దిగా స్మెల్ కోసం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. దానిలో వేయాల్సిన పని లేదు, అయినా కొద్దిగా స్మెల్ బాగుండిద్దని వేసుకోవడం. చూడండి, బాగా మగ్గుతున్నాయి. ఇవి కూడా వేసేస్తాను. ఇవి కూడా వేసేసి కలబెట్టుకొని ఇవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొద్దిగా ఏదైనా పచ్చున్నా కూడా ఆ నూనెలో మగ్గిపోతాయి అన్నమాట. మీకు మళ్ళీ కారం అన్నీ వేసేటప్పుడు ఇదిగోండి, కొంచెం కారం వేసాను. కారం వేస్తే చూడండి, గుజ్జు గుజ్జుగా వస్తుంది కూర. కొంచెం వేస్తాను కారం, పసుపు కొంచెం,
కొంచెం దీనికి నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని కొద్దిగా దగ్గరగా దాగా వచ్చేసుకున్నాక దింపేసుకుంటే సరే. కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. అది దించినాక చూపిస్తాను. చూడండి బాగా మగ్గిపోయింది. నీళ్ళు కూడా చక్కగా మగ్గిపోయింది. బాగా దగ్గరకు వచ్చిందండి కూర. ఇంతే చక్కగా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుండిద్దండి. చేసుకోండి. చపాతీలోకి అయితే సూపర్ బాగుంది. చూడండి.